మీరు నేషనల్ హైవేస్ పైన టోల్స్ క్రాస్ చేసేటప్పుడు డిస్ప్లేలో బ్లాక్ లిస్టెడ్ అని చూసుంటారు. ఎందుకంటే బ్యాలెన్స్ తక్కువ అయి ఉండొచ్చు, లేకపోతే కేవైసీ కంప్లీట్ అయి ఉండకపోవచ్చు, ఏమైనా వయలేషన్స్ ఉండి ఉండొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి మీకు చెప్తా. మీ ఇన్సూరర్ ప్రతి ఇయర్ కొన్ని హాస్పిటల్స్ ని లిస్ట్ లో యాడ్ చేస్తూ ఉంటాడు, హోల్ ఇండియా వైడ్. అందులో కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీ క్లెయిమ్ యాక్సెప్ట్ అవ్వకపోవచ్చు. మీరు అటువంటి హాస్పిటల్స్ కి వెళ్తే ఏమవుతుంది, ఆ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కి కవర్ ఉండదు. బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ లో క్యాష్లెస్ ఫెసిలిటీ యూజ్ చేయలేరు, రీఎంబర్స్మెంట్ కూడా రాదు. ఇలాంటి హాస్పిటల్స్ ని బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ ని మోసం చేసి ఉండొచ్చు, వాళ్ళు ఇన్ఫ్లేటెడ్ బిల్స్ ఇచ్చి ఉండొచ్చు, ఫేక్ ప్రొసీజర్స్ చేసి ఉండొచ్చు, లేదా అన్నెసరీ ట్రీట్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఇన్సూరర్స్ వాటిని వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెడతారు. వేరు వేరు ఇన్సూరర్స్ కి వేరు వేరు బ్లాక్ లిస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇది ప్రతి ఇయర్ వాళ్ళ వెబ్సైట్ లో అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఫాస్టాగ్ వయలేషన్ లాగే ఒక్కసారి బ్లాక్ లిస్ట్ అయితే మీ ట్రాన్సాక్షన్ వెంటనే రిజెక్ట్ అవుతుంది, ఇంకేం మాట్లాడడానికి కూడా ఉండదు. ఇటువంటి స్మార్ట్ ఇన్సూరెన్స్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.